నతానీయులకి తెలుసు. ఎందుకంటే ఆ పాత నిబంధన కాలంలో గలీలియా ప్రాంతం అంతా కూడా ఒక నరహంతకుల ప్రాంతంగా ఉంది. ఒక కాబోల్ అంటే నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతంగా ఉంది. ఆ నిష్ప్రయోజనమైన ప్రాంతంలో యేసయ్య జన్మించాడు అన్న మాటను ఇన్నప్పటికీ నతానీయులకి నమ్మశక్యంగా లేదు. ఎందుకు నమ్మశక్యంగా లేదు అంటే ఆ ప్రాంతం అంతా కూడా నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతంగా ఉంది. ఆ నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతంలో యేసయ్య జన్మించడానికి గల కారణం ఏంటంటే, నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అద్భుతమైన విలువను రావడానికి ఆయన దీనుడుగా ఆ బెత్లెహేము ప్రాంతానికి దేవుడు రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క నతానీయులు అంటున్నాడు, అక్కడ ఏదైనా మంచిది ఏదైనా రాగలదా, నజరేయులు ఏమన్నా మంచిది ఏదైనా రాగలదంటే, అక్కడ ఆశ్చర్యం కలగడానికి గల కారణం గలిలియా ప్రాంతం అంతా కూడా కాబోల్ నిష్ప్రయోజనమైన ప్రాంతంలో యేసయ్య జన్మించాడంటే నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ నతానీయులకి ఎప్పుడైతే యేసయ్య స్వయంగా నతానీయులతో మాట్లాడుతున్నాడో అప్పుడు నతానీయులు నిజంగా ఈయన రక్షకుడు అని కనిపెట్టాడు. ఎందుకు ఆయన రక్షకుడు అని కనిపెట్టాడంటే, నతానీయేలు యొక్క హృదయముని ఎరిగి మాట్లాడుతున్నాడు యేసయ్య. యేసయ్య మాట్లాడినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా మారిపోయింది. అతని ఆలోచన అంతా మారిపోయింది. ఎందుకో తెలుసా? ఆ గలీలియా ప్రాంతం అప్పటి వరకు నిష్ప్రయోజనంగా ఉంది. ఎవరు చూసినా ఆ గలీలియా ప్రాంతం గురించి మంచిగా మాట్లాడుకోవట్లేదు. కానీ యేసయ్య ఆ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఏంటి ఆ అద్భుతమైన కార్యం అంటే, గలీలియా ప్రాంతంలో కానాను యొక్క విందులో ఆయన ఏం చేశారో తెలుసా? నీళ్లను ద్రాక్షరసముగా మార్చారు. ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి సూచక్రియ. ఆ క్రియను చూసినటువంటి ఆ ప్రజలందరూ కూడా, అప్పటి వరకు యేసయ్యను లోకరక్షకుడిగా అంగీకరించలేనటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే యేసయ్యని నమ్మడం ప్రారంభించారు. అప్పటి నుంచి దేవుని యొక్క కృపను చూసుకుంటూ అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు యేసయ్య యేసయ్య చేయడం ప్రారంభించాడు. ఈరోజు యేసయ్యను తెలియనటువంటి ప్రజలు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆ యేసయ్య ఎక్కడో దేవుడు, అక్కడ దేవుడు, ఇక్కడ దేవుడు అని అనుకుంటున్నారు. కానీ యేసయ్య గనక మన జీవితాల్లో గనక మనము ప్రతిష్ఠించుకుని రక్షణ పొందుకుని ఆయన కొరకు మనం జీవిస్తే, ఆయన చేసిన మన కార్యాలను బట్టి మన జీవితంలో నూతనమైన వెలుగు వస్తుంది. ఈరోజు యేసయ్యను నమ్ముకున్న ప్రతి కుటుంబంలో కూడా నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన మేలుతో నింపాడు. గనుకే ఈరోజు మనం యేసయ్యను నమ్ముకుంటున్నాం. ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి మనల్ని